బాటనీ పాఠం ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఒకటి చెప్పరా అంటే అప్పుడేం చెప్పారు, ఇప్పుడేం చెప్తారు. 30 ఏళ్ల క్రితం క్లాసిక్ మాయాబజార్ గురించి నేర్చుకుంటే మీకేమి రాదు. ఈ వీక్ అయిన సూపర్ హిట్ సినిమాని నేర్చుకుంటే కొంచెం వస్తుంది. 90% ఆఫ్ వాట్ వీఆర్ టాట్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఐ థింక్ ఈజ్ ఎ ప్యూర్ వేస్ట్ ఆఫ్ టైం. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పటిష్టమైనదంటే ఇక్కడ నుంచి మనం లక్షల మంది ఇంజనీర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అమెరికా వాళ్ళు అప్పు తీసుకెళ్తున్నారు, సో కాల్డ్ కంట్రీ. ఇవన్నీ చూస్తున్నప్పుడు హౌ కెన్ వి డినై ద ఫ్యాక్ట్? ఇండియా నుంచి తీసుకొచ్చేది చీప్ లేబర్ కాబట్టి, అక్కడ ఎక్స్పెన్సివ్ కాబట్టి తీసుకెళ్తారు. కానీ మనలాంటి వాళ్ళు అక్కడ లేరు. ఇంజనీరింగ్ 5 ఏళ్ళు ఎందుకు చదవాలి? ఇంజనీరింగ్ అసలు ఏమి నేర్చుకుంటున్నారు, ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏది ఖచ్చితంగా నేర్చుకోవాలని అనాలిసిస్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ బీయింగ్ డన్. చాలా దేశభక్తి తక్కువ కదా. అది దేశం అనేది మీకు తెలియదు. ఫ్యామిలీస్ ఆ పిల్లల్ని స్కూల్కి పంపిస్తామంటే నాకు జాలేస్తుంది చూసి. పేరెంట్స్ టీచర్స్ కూడా ఆ పిల్లల మైండ్స్ని స్టంట్ చేసేస్తారు. వాళ్ళకున్న ఓల్డ్ ట్రెడిషనల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు ఎదుగుదల ఉండే చోట ఎదగనివ్వకుండా దాన్ని తప్పించేసి ఆపేసి నువ్వు కింద మీద పెట్టేసి వాళ్ళ ఆలోచన విధానాన్ని పెరిగి పెద్ద వాళ్ళు డంబ్ అవడానికి ముఖ్యంగా పేరెంట్స్, విద్యా వ్యవస్థలు కారణం. చాలా ఘాటైన స్టేట్మెంట్ ఇది, రికార్డ్ అయిపోయింది. చాలామంది టీచర్లు చూస్తున్నారు, ప్రిన్సిపల్స్ కూడా చూస్తున్నారు. సరస్వతీదేవి మీకు వచ్చి కటాక్షించి వరం కోరుకోను. ఇల్లిటరసీ ఉన్న దేశానికి ఎడ్యుకేషన్ గాడెస్ అయ్యి ఇంకా అన్ఎడ్యుకేషన్ అంత ఉందంటే ఐ డోంట్ థింక్ షీ నోస్ మచ్ అబౌట్ ఎడ్యుకేషన్. ఏంటి సైలెన్స్? ఏమనాలో మతిపోయి అర్థం కావట్లేదు. నా బ్రెయిన్ ప్రస్తుతం నా హార్డ్ డిస్క్ హ్యాంగ్ అప్ అయ్యి. ఐఎమ్ మోర్ ఎడ్యుకేటెడ్ దెన్ సరస్వతి. విద్య అభ్యసించేవాడు స్టూడెంట్స్ మూర్ఖుల, టీచర్లు ప్రిన్సిపల్స్ మూర్ఖుల. కరెక్ట్. హలో, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాముయిజం. మనిషి పురోగతిలో, సమాజం అభివృద్ధిలో విద్య పాత్ర ఎంతటిదో, ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్, హౌ బిగ్ ఇట్ ఈస్, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అన్న విషయం పెద్దలు చెప్పారు, చెప్తున్నారు, ముందు కూడా చెప్తారు. కానీ విద్యా వ్యవస్థపై చాలా ఘాటైన వ్యాఖ్యలు గతంలో చేశారు రామ్ గోపాల్ వర్మ గారు. రాముయిజంలో ఈరోజు విద్య గురించి మాట్లాడతారు, విద్యా వ్యవస్థ గురించి మాట్లాడతారు. విద్యకి, విజ్ఞానానికి, జ్ఞానానికి ఉండే తేడా ఏమిటో మనకు చెప్పే ప్రయత్నం చేస్తారు. వర్మ గారు, స్కూల్లో మార్కులు బాగా వచ్చాయి మీకు? అంటే నాకు వేరే అవగేషన్ నేనప్పుడు చదివినప్పుడు బాగా వచ్చాయి. అంటే ఇప్పుడు ఒక క్లాస్లో 90% వస్తే ఒక ఇయర్, ఇంకో ఇయర్లో 40% వచ్చేది. ఎందుకంటే ఆ ఇయర్లో నా అటెన్షన్ వేరే దానికి వెళ్ళింది. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో 2 సార్లు ఫెయిల్ అయ్యాను. నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒక్కొక్కసారి నాకు ఆన్సర్ తెలుసు అయినా కూడా రాసి ఉండదు. ఎందుకంటే మార్నింగ్ షో ఏదో మ్యాట్నీ టైం అయిపోయింది. ఇంకోటి నాకు బోర్ కొడుతుంది. 40% పాస్ మార్కులు వచ్చినంత రాశాను అనిపిస్తే మిగతా ఆన్సర్లు తెలిసినా కూడా రాసి ఉండదు. ఎందుకంటే నాకు ఎలాగో దాంట్లో కంటిన్యూ అయ్యే ఉద్దేశం లేదు అది చేసేదానికి. కెపాసిటీ ఉండి మార్కులు రాకపోవడానికి లేకుండా రాకపోవడానికి ఉన్న తేడాలో ఎక్కడ ఉన్నాను. అంటే అది డిఫెన్సివ్ అది ఎక్స్ప్లెనేషన్ అది జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అది సో ఇంజనీరింగ్ ఆ విధంగా పూర్తి చేశారు మీరు. యా. సో బాటనీ పాఠం ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఒకటి చెప్పరా అంటే అప్పుడేం చెప్పారు, ఇప్పుడేం చెప్తారు? సేమ్. అది ఆబ్వియస్లీ నా పర్సనల్ ఆస్పెక్ట్, బికాజ్ నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ బట్టి. బట్ యాజ్ అ కల్చర్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ హైయర్ ఎడ్యుకేషన్. అసలు లిటరసీ వీటన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది ఇప్పుడు ఈ రోజుల్లో. ఇప్పుడు 2 పాయింట్స్. ఒకటి నాకు అన్నిటికన్నా చాలా ఫన్నీ ఏమనిపించింది అంటే విద్యా వ్యవస్థ గురించి ఎంతసేపు మార్కులు తెచ్చుకోవాలి, నీకు డిస్టింక్షన్ రాకపోతే అక్కడ సీట్ రాదు, 90% రాకపోతే అక్కడ సీట్ రాదు అని కాన్స్టెంట్గా మార్క్స్ మీద ఎంఫసైజ్ చేయటం అనేది చాలా ఫూలిష్నెస్. ఎందుకంటే దాని మూలాన మీరు బట్టి కొట్టేయాలి, లేకపోతే ఆ ప్రెషర్ తోటి కాపీ కొట్టాలా, లేకపోతే ఏం చేయాలి, లెక్చరర్ని కాకపోతే ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్ని ఎంకరేజ్ చేయడం. అది నా మొత్తం కెరియర్లో, అంటే నా విద్యార్థిగా నా కెరియర్ చెప్పేది, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎడ్యుకేషన్ అనేది మార్కులు అనేది సైడ్ ఎఫెక్ట్. నిజంగా నీకు ఎడ్యుకేట్ అవ్వటం అనేది మెయిన్ ఎఫెక్ట్ అనేది మా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరు చెప్పిన గుర్తులేదు నాకు. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మిస్సింగ్ ద కంప్లీట్ పాయింట్ ఎడ్యుకేషన్ మీద. సో ఇంటెన్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ అనేది మీకు నాలెడ్జ్ రావాలి. ఓకే, నాలెడ్జ్ ఏమి జరిగింది. కానీ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ టైంలో మీరు ఇందాక హైయర్ ఎడ్యుకేషను వరకు కన్సిడరేషన్ కానీ ఆబ్జెక్టివ్ ఎంత ఎడ్యుకేట్ అయితే అంత బెటర్ అనే ఎంఫసిస్ పెరిగినప్పుడు ఒకటి ఆ ఇంటెన్షన్ అనేది కరెక్ట్, కానీ దాని మెథడాలజీ అనేది ఐ హ్యావ్ మై డౌట్స్ అది కరెక్టా కాదని. ఎందుకంటే కాలేజ్కి స్కూల్కి వెళ్ళి చదువుకోవడం అనేది ఐ ఫీల్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ కాలేజ్ స్కూల్స్ అన్ని మూసేస్తారన్న ఒపీనియన్.
దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు పర్సనల్గా జరిగింది ఇది. దానికి వచ్చే ముందు ఇంకోటి చెప్తాను. నాకు తెలిసిన ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి, ఆయనకి చాలా విద్యా వ్యవస్థలు ఉన్నాయి. నేను ఆయనతో చెప్పాను, సార్ మీ కాలేజీలో అన్నీ మూసేస్తారు కొన్ని ఇయర్స్లో, అది నా ప్రెడిక్షన్ అని చెప్పాను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఒక లైబ్రరీ ఏదో చూపించాను, లైబ్రరీ బిల్డింగ్ కడుతున్నారు, ఇది ఒక సంవత్సరంలో అయిపోతుంది అంటే. నేను అసలు ఈ రోజుల్లో లైబ్రరీ ఏంటి, అసలు ఇంటర్నెట్ ఉన్న రోజుల్లో లైబ్రరీ అనే దానికి మీనింగే లేదు. నా సెల్ ఫోన్లో నాకు మొత్తం ప్రపంచంలోని ఇన్ఫర్మేషన్ అంతా నా సెల్ ఫోన్లో వస్తుంది. లైబ్రరీ కాన్సెప్ట్ ఏంటి అసలు యూనో. సో సేమ్ థింగ్ గోస్ టు ఇప్పుడు నేను 2 2 4 2 3 6 అని ఎక్కాలు చదువుకునే రోజుల్లో క్యాలిక్యులేటర్ వచ్చినప్పుడు కొంచెం అవసరమే లేదు అది. సో ఎప్పుడెప్పుడు మీకు టెక్నాలజీ అప్డేట్ అవుతుందో మీరు అంతకుముందు అప్పటి నుంచి ఏబీసీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఒకటి అది చెప్తున్నాం, బ్రెయిన్ అనేది అనాలిసిస్. నాలెడ్జ్కి, ఇంటెలిజెన్స్కి, జీనియస్కి ఉన్న విభేదం ఏంటంటే, ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది, ఈ గ్లాస్లో మీరు ఒక ఐస్ కోల్డ్ వాటర్ పోసారు, ఆ పైన డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. అది ఎందుకు ఫామ్ అవుతాయి అని అడిగితే, అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఉంటుంది, లోయర్ టెంపరేచర్స్లో కండెన్స్ అవుతుంది అని చెప్తారు. కానీ ఆ అనాలిసిస్ చేయటానికి అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఉంటుంది అన్న నాలెడ్జ్ మీకు ఉండాలి. దీన్ని అప్లై చేసి ఒక జీనియస్ ఒక ఎయిర్ కండిషనరు, రెఫ్రిజిరేటరు కనిపెడతాడు. దీస్ ఆర్ ద 3 ఫండమెంటల్ ఎలిమెంట్స్. ఇంకా చాలా సింప్లిఫై చేయాలంటే 2 × 3 6 అని చెప్పగలగాలంటే 2 వాల్యూ తెలియాలి, 3 వాల్యూ తెలియాలి, 6 వాల్యూ కూడా తెలియాలి. దాని అప్లికేషన్లో వేరియస్ మ్యాథమెటికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నాలెడ్జ్ అనేది ఏంటి, మన స్కూల్కి కాలేజ్కి వెళ్ళి మ్యాక్సిమం నాలెడ్జ్ నేర్పుతాడు. అనాలిసిస్ అనేది మీ పర్సనల్ ఐక్యూ లెవెల్, మీ పర్సనల్ కోషంట్ ఆఫ్ మీ ఎక్స్పోజర్, ఇలాంటి రకరకాల మీద ఆధారపడి అనాలిసిస్ ఎవడు నేర్పలేడు, ఎందుకంటే ఇట్స్ ఇన్హెరెంట్ టు ఎ పర్సన్. అవును. అప్పుడు మొహమ్మద్ గజ్నీ ఎన్నిసార్లు దండెత్తాడు అనేది హిస్టరీలో ఒక పాయింట్ మేము బట్టి వాడు. ఇప్పుడు హిస్టరీ అనేది అవుట్డేటెడ్, ఎందుకంటే నా మొబైల్ ఫోన్లో ఎవరికి ఏమైనా తెలుసు. సో ఇప్పుడు సోషల్ స్టడీస్, హిస్టరీ, ఇలాంటి వేరియస్ ఆస్పెక్ట్స్. ఓకే, ఇప్పుడు ప్యూర్ సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అని ఇది ఒక ప్రాక్టీసు. సో ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్డేటెడ్, కానీ ఇంటర్నెట్ని సరిగ్గా తెలుసుకుంటే 90% ఆఫ్ వాట్ వీఆర్ టాట్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఐ థింక్ ఈజ్ ఎ ప్యూర్ వేస్ట్ ఆఫ్ టైం అంటారు. మీకు ఇంకొక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. నాకు కొన్ని మంత్స్ బ్యాక్ మోకాల దగ్గర ఒక 5 seconds ఒక విపరీతమైన పెయిన్ వచ్చి వెళ్ళిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 5 seconds 6 seconds అంతే. మళ్ళీ 2-3 hours అయ్యాక మళ్ళీ వచ్చింది. ఈ 2-3 సార్లు ఇలా వచ్చిన తర్వాత నేను ఎవరికో చెప్తే ఒక ఫిజియోథెరపిస్ట్ వచ్చి దాన్ని ఇటు అటు కదిపి దాన్ని చేశాడు. అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెరిగిపోయింది ఫ్రీక్వెన్సీ. 2-3 గంటలు ఒకసారి వచ్చేది, ఇప్పుడు అరగంటకి 15 నిమిషాలకి రావడం మొదలుపెట్టింది. అప్పుడు నేను మా అంకుల్ ఒక ఆయనకు ఫోన్ చేసి, కార్డియాలజిస్ట్ ఆయన ఒక పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ఇలా పరిస్థితి అంటే, లేదు నువ్వు రా, నేను ఆర్థోపెడిషియన్ వరకు చూపిస్తాను అని చెప్పారు. సరే, నేను ఈ లోపల ఇంటర్నెట్కి వెళ్ళి నేను ఫీల్ అవుతుంది నేను టైప్ చేస్తే ఒకటి పాపప్ అయింది. ఎగ్జాక్ట్గా నేను ఫీల్ అవుతుంది డిస్క్రైబ్ చేశారు అక్కడ. దానికి డాక్టర్ థామస్ మెక్కెన్ అని న్యూయార్క్లో ఒక డాక్టర్, దాని కాజ్ ఏంటి ఇది అది అని దాని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాన్ని. నేను ఇది చూసి నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న టాప్ ఆర్థోపెడిషియన్ హాస్పిటల్లో చూసి ఇది నన్ను ఎగ్జామిన్ చేసి నీ అటు తిప్పి అసలు ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదండి ఇలాంటి కేసు అన్నాడు. సో నేను బయటకు వచ్చిన తర్వాత ఏదో నేను టెస్ట్ చేద్దామని అన్నారు. బయటకు వచ్చిన తర్వాత మా అంకుల్ తోటి నేను ఇంటర్నెట్లో చదివాను దీని గురించి, ఇది ఇచ్చాడు, ఇదే ఎగ్జాక్ట్ డిస్క్రిప్షన్ చూపిద్దాం ఆయనకంటే, లేదురా నువ్వు ఫీల్ అవుతాడేమో అన్నారు అనేసి. సరే నేను చెప్పలేదు, ఆయన ఏదో ఇచ్చారు మందు. తర్వాత మళ్ళీ ఫిజియోథెరపిస్ట్ వచ్చి తను ఏదో చేస్తా నా హిప్ దగ్గర ఏదో ఒకటి నొక్కితే మళ్ళీ నీలో పెయిన్ వచ్చింది మళ్ళీ. అంటే హిప్ దగ్గర ఉన్న స్పాట్కి దానికి ఏదో కనెక్షన్ ఉంది అని ఏదో సయాటిక్ నర్వ్ ఏదో చెప్పిండు. సో తర్వాత నేను ఇంకో ఆర్థోపెడిషన్ ఎవరో పిలిపించారు. తను మళ్ళీ పడుకుంటే, సార్ నీకులో ఏం ప్రాబ్లం లేదు, నేను పరిగెడుతున్నాను, లొకేషన్ షూట్ చేస్తున్నాను, ట్రెడ్మిల్ చేస్తున్నాను, సో అలాంటప్పుడు ఏమి రావట్లేదు, ర్యాండమ్గా వస్తుంది, ఐ డోంట్ థింక్ ఇట్స్ కనెక్టెడ్ టు ది నీ అని ఇక్కడ సియాటిక్ నర్వ్ అని ఎవడో చెప్పాడంటే ఆడి మొహం అన్నాడు. ఆడి మొహం ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ చేసి చూపించాడు నాకు. కానీ ఆర్థోపెడిషియన్కి ఫిజియోథెరపిస్ట్కి పడదంట, అదేనా నేను ఏదో. దీని తర్వాత సియాటిక్ నర్వ్ అని చెప్పానని ఎవడో న్యూరాలజిస్ట్ని తీసుకొచ్చారు. ఆ న్యూరాలజిస్ట్ ఇది చూసి టెస్ట్ చేయాలి, రేపు వెళ్ళినండి ఊళ్ళో లేనండి, మళ్ళీ వస్తాను. అంతవరకు ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాను.
సో తర్వాత సడన్గా పోయింది పెయిన్, మళ్ళీ రాలేదు. నేను 2-3 డేస్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ న్యూరాలజిస్ట్ ఫోన్ చేసి ఇలాగా పెయిన్ పోయిందండి, ఇప్పుడు నాకు భయం వేస్తుంది, వచ్చింది ఎందుకు వెళ్ళిపోయిందని. ఎందుకు వెళ్ళిపోయిందంటే నా ట్యాబ్లెట్ అన్నారు ఆయన, కానీ ట్యాబ్లెట్ వేసుకోలేదు. యూనో, సో ఇప్పుడు నా మెయిన్ పాయింట్ ఏంటంటే నేను యావరేజ్ ఇంజనీర్, ఐ వాజ్ అ బ్యాడ్ స్టూడెంట్. ఒక 2 టాప్ ఆర్థోపెడిషియన్స్, ఒక ఫిజియోథెరపిస్టు, ఒక న్యూరాలజిస్ట్ కన్నా నాకు ఎక్కువ తెలిసింది దాని గురించి. ఎందుకు? ఇంటర్నెట్ వల్ల. సో ఇంటర్నెట్ చదివి డాక్టర్ అయిపోవచ్చు నేను అంటలా. కాకపోతే ప్రతి పేషెంట్కి తనకు వచ్చిన ఒక పర్టిక్యులర్ సిమ్టమ్ ఆఫ్ ఇల్నెస్ ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు థామస్ మైకేన్ అనేది న్యూయార్క్ స్టోన్ గ్యాటరింగ్ హాస్పిటల్లో ఉన్న అతను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నేను చదివితే ఒక లేమ్యాన్గా నాకు తన మీద, ఇక్కడ ఆర్థోపెడిషియన్ కన్నా తన మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే తను క్లియర్గా చెప్పాడు, ఓ ఇది ఈ కాజు, ఇది అది అని. అది నేను ఫాలో అయితే అయిపోయింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సేమ్ థింగ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. మీకు ఒక ప్రాబ్లము, ఒక సొల్యూషను ఏదైనా చేయాలనుకుంటే ఎంత మటీరియల్ ర్యాండమ్గా వస్తుంది మీకు స్టడీస్లోంచి. అప్పుడు ఒక్క చోటకి వెళ్ళి ఇన్ని సంవత్సరాలు ఏదో డిగ్రీ తెచ్చేసుకుని ఒక 5 ఏళ్ళ తర్వాత నువ్వు సివిల్ ఇంజనీర్ అని ఒక డిగ్రీ ఇచ్చేసి, లేకపోతే నువ్వు ఫలానా ఇలానా ఇచ్చేయటం, ఐ ఫీల్ దట్ విల్ ప్రోగ్రెసివ్లీ కీప్ రిడ్యూసింగ్. రేపే ఎల్లుండి వెళ్ళిపోతుందని నేను అంటలేదు. బట్ ద హోల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నా ఉద్దేశంలో ఇంటర్నెట్ ఎలా వాడాలని చెప్పాలంతే. కొంతమంది అదే పనిగా ఇష్టంగా 4 MA 3 MPhil ఇలా పెట్టుకుంటుంటారు. అయితే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అసలు అది తెలియదు నాకు దాని గురించి, అలా ఏం చేస్తారు కూడా నాకు తెలియదు. ఇప్పుడు ద టాప్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ ద వరల్డ్ మీకు ఒక ఫింగర్ క్లిక్ దగ్గర ఉన్నారు. సో మీరు మధ్యలో వాళ్ళు వినాల్సిన అవసరమే లేదు. అది పాయింట్. రెండో పాయింట్, ఇది ఒక అంటే ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఫీల్డ్లో ఉంటుంది కాబట్టి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సినిమాలు తీయడం నేర్పుతారు. సినిమాలు ఎలా తీయాలి, ఏంటి సినిమా గురించి, ఎడ్యుకేషన్ ఆఫ్ సినిమా. నాకు ఈ మధ్యన హైదరాబాద్లో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 2 స్టూడెంట్స్ వచ్చారు నా దగ్గరికి. వాళ్ళు ఫినిష్ చేశారు 2 ఏళ్ళ కోర్సు ఎంతో. ఏం నేర్చుకున్నారంటే ఏదో ఈజెన్స్టైన్ లేకపోతే ఏదో చెప్పారు, ఒక సస్లాస్కి. నేను అన్నాను, రేసు గుర్రం ఎలా తీయాలో నేర్పకపోతే ఏంటి మీ ఇన్స్టిట్యూషన్, ఎందుకు సినిమాలు తీస్తున్నారు మీరు? హిట్ సినిమా తీయాలని కదా, యూ వాంట్ టు మేక్ ఎ ప్రొఫెషన్ అవుట్ ఆఫ్ ఇట్. ప్రొఫెషన్ అనేది సూపర్ హిట్ తీయాలి. సో మీరు రాజమౌళి అవ్వాలని మీ అంబిషనా, లేకపోతే ఈజెన్స్టైన్ అవ్వాలని? అప్పుడు కోర్సెస్ ఏమి ఉండాలి? పూరి జగన్ స్కూలు లేకపోతే ఇప్పుడు హిట్లు, ఇప్పుడు ఎందుకంటే ఇయర్కి మారిపోతుండే అలాంటి సినిమాలు ఆడతారు. 30 ఏళ్ళ క్రితం క్లాసిక్ మాయాబజార్ గురించి నేర్చుకుంటే మీకేమీ రాదు. ఈ వీక్ అయిన సూపర్ హిట్ సినిమాని నేర్చుకుంటే కొంచెమైనా వస్తుంది. అఫ్కోర్స్ అది టైం వైజ్గా మారిపోతూ ఉంటుంది. సో ద హోల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్స్, ఆల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ జస్ట్ గుడ్ ఫర్ నథింగ్. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కోర్స్ తీసుకుంటే అంత టైం వాళ్ళు వేస్ట్ చేస్తూ ఉంటారు అని నా ఫీలింగ్. అలా కాకుండా వాళ్ళు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళకుండా సినిమాలు చూసి నేర్చుకోవాలి. ఏం సినిమాలు కొత్తగా వస్తున్నాయి, వరల్డ్లో అవ్వచ్చు, ఎక్కడ అవ్వచ్చు, లోకల్గా తెలుగు సినిమాలు అవ్వచ్చు. సో సెల్ఫ్ టీచింగ్, ఇంటర్నెట్ అనేది ఒక ఆల్ ఇన్ ఆల్ కమాండ్ సెంటర్ ఒకటి ఉంది. దాని నుంచి మీరు బైఫర్కేషన్ చేసుకుని చెయ్యాలి. కానీ మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వాళ్ళకన్నా లెస్సర్ వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం అనేది స్టూపిడిటీ. అంటే టోటల్ అకాడమిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రమే కాదు, ఎనీ ఇన్స్టిట్యూట్ దట్ డజంట్ యాక్చువల్లీ ఎనీవన్ వాంట్స్ టు టీచ్ ఈజ్ రెలెవెంట్. టీచర్ ఉంటే వచ్చి ఇంటర్నెట్ టీచర్ అవ్వాలి. దేర్ ఆర్ ఓన్లీ లెర్నర్స్, నో టీచర్స్. దట్స్ వాట్ యు ఆర్ సేయింగ్. కరెక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్యూర్ ఎడ్యుకేషన్ అనేది లెర్నింగ్ కాదు, అన్లెర్నింగ్. మీకు ఆల్రెడీ తెలిసింది మర్చిపోవటం అనేది బెటర్ లెర్నింగ్. ఎందుకంటే ఎలాంటి పాయింట్లో టీచ్ చేస్తున్నారు అనేది ఒక ట్రెడిషనల్గా రాట్ వస్తుంది మన మైండ్లోకి. ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, అది ఇది అని. ఇలాంటి ఎడ్యుకేషన్ అంతా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలనేది కేవలం మీకున్న మైండ్ని స్టంట్ చేసి మీకు ఒరిజినల్గా ఉన్న దాన్ని అన్నీ తీసేసి మిమ్మల్ని మీ దాంట్లో దే విల్ ఫిల్ ఇట్ అప్ విత్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ రెలవెంట్. అప్పుడు టీచర్ చెప్పింది అనకుండా మీకు మీరే ఆలోచిస్తే అది వన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ అన్లెర్నింగ్ వాట్ ద టీచర్ ఆల్రెడీ టోల్డ్ యూ, అండ్ లెర్నింగ్ ఈజ్ అబౌట్ వాట్ యువర్ సెల్ఫ్ ఫీల్. దిస్ ఈజ్ వాట్ బ్రూస్ లీ సెడ్. క్లాసికల్ స్టైల్స్ అనేది ఎప్పుడైనా కూడా కుంగ్ఫు, కరాటే ఇవన్నీ కూడా ఒకటి చేశాడు, వాడిని బ్లైండ్గా ఫాలో అవటం వలన క్లాసికల్ స్టైల్ వచ్చింది. నీ ఓన్ స్టైల్ రావాల్సినప్పుడు నువ్వు కుంగ్ఫు నేర్చుకోవద్దు. వాటన్నిటిలో ఉన్న బెస్ట్ థింగ్స్ నీకు నచ్చినవి, నీకు సూట్ అయినవి తీసుకుని నీ స్టైల్ నువ్వు డెవలప్ చేసుకున్నాడు. సో నీ స్టైల్ నువ్వు డెవలప్ చేసుకుని ఇండివిజువల్గా బతకాలన్నప్పుడు వెళ్ళి క్లాస్లో 100 మందితో కూర్చుని లెక్చరర్ చెప్పి రాసుకుంటాం అనేది కేవలం ఒక గొర్రెల మందల తయారవుతారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సీరియస్గా తీసుకుంటే మీరు గొర్రె అవుతారు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పటిష్టమైనదంటే ఇక్కడ నుంచి మనం
లక్షల మంది ఇంజనీర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, అమెరికా వాళ్ళు అప్పు తీసుకెళ్తున్నారు, సో కాల్డ్ కంట్రీ. ఇవన్నీ చూస్తున్నప్పుడు హౌ కెన్ వి డినై ద ఫ్యాక్ట్ దట్ ఎడ్యుకేషన్ హ్యాస్ ఎ ప్లేస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ అండర్స్టాండ్, ఇది నేను ప్రోగ్రెస్ అని చెప్తున్నా, వాట్ హ్యాపెండ్ బిఫోర్ అని చెప్పట్లేదు. దాంట్లో ఉన్న లొసులు ఉన్నాయి, దాంట్లో ఉన్న ఫాల్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇండియా నుంచి తీసుకొచ్చాక చీప్ లేబర్ కాబట్టి అక్కడ ఎక్స్పెన్సివ్ కాబట్టి తీసుకెళ్తారు, కానీ మనలాంటి వాళ్ళు అక్కడ లేరు. క్వశ్చన్ అది కాదు అక్కడ, యూనో. కానీ ప్రకారం మేరా భారత్ మహాన్ అనే ఫిలాసఫీలో మనమే కితాబిచ్చుకుంటాం. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, నేను ఎడ్యుకేషన్ యాజ్ ఎ వర్డ్ అనేది చాలా పవిత్రమైనది. ఎందుకంటే మీకు నాలెడ్జ్, దానికి అప్లై చేసిన ఇంటెలిజెన్స్ అనేది ఇన్హెరెంట్. అనాలిసిస్ అనేది మేబీ ఒక 10% కూడా ఉండదన్న ఉద్దేశం, మేబీ లెస్సర్ దెన్ దట్. అది కూడా ఇన్హెరెంట్గా ఉండాలి. బయట నుంచి మీరు ఎలా ఆలోచించాలో ఎవరు నేర్పలేరు. దట్ ఈస్ మై మెయిన్ పాయింట్. సో ఐ ఫీల్ ఇప్పుడు అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఒకరికి చాలా తెలియదు. ఇప్పుడు నేను చదువుకున్న రోజుల్లో ఒక 1 year తర్వాత ఎగ్జామ్ పెడితే మ్యాక్సిమం 20 days చదివాను. 20 days 10 days ఎగ్జామ్స్ ముందు. అంతవరకు సినిమాలు చూడటం, అక్కడ చూడటం. మోస్ట్ స్టూడెంట్స్ అది చేస్తారు, ఎక్సెప్ట్ ఫర్ టాప్ ర్యాంకర్స్ మేబీ, నో. ఇప్పుడు టాప్ ర్యాంకర్స్ లేకపోతే బయట తిరగటానికి భయం వేసి అమ్మచాటు అలాంటి వాళ్ళు ఇంకేం పని లేదు కాబట్టి వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. మాలాగా లైఫ్ ఎంజాయ్ చేసేవాళ్ళు లాస్ట్ 10 రోజులు చదువుతారు. ఓకే, సో అప్పుడు కెపాసిటీ ఆఫ్ ద పర్సన్ టు రైట్ ద ఎగ్జామ్ ఒక్కొక్కడికి వేరీ అవుతుంది. అవును, ఒకడు 20 రోజుల్లో చదివి ఆడ మొత్తం కోర్స్ అంతా చదివిగలుగుతాడు, ఇంకోటికి 4 రోజులు పడుతుంది, 6 నెలలు పడుతుంది, ఇంకోటి సంవత్సరం అయ్యి కూడా ఫెయిల్ అవుతాడు నల్లగా. కరెక్ట్. అప్పుడు వాళ్ళందరినీ ఒక మోసలో పెట్టి వాళ్ళందరూ సంవత్సరం పాటు ఉండాలనుకుంటాం. ఒక తెలివైన వాడిని, వాడికి ఫాస్ట్గా పనిచేసేవాడిని వేరే వాళ్ళ కోసం వెనక్కి లాగేయటం లాంటిది. దట్ ఐ థింక్ ఈజ్ అనదర్ మేజర్ ఫ్లా. అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకుండా ఉట్టి ఎగ్జామే ఉండాలి. ఆడు స్కూల్కి వెళ్తాడా, కాలేజ్కి వెళ్తాడా, ఇంట్లో చదువుతాడా, ఇంటర్నెట్లో చదువుతాడా, లేకపోతే అసలు వాడు ఎగ్జామ్ రాసేప్పుడు ఆడి దగ్గర ఇంటర్నెట్ ఉండాలి. ఏదేది టటక్కని ఇన్ఫర్మేషన్ లాగలుగుతాడు, ఏది ఆడు గుర్తు ఉండాల్సిన అవసరం ఉంది, ఏది ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంటుందని. కానీ ఆ నాలెడ్జ్ మొత్తం వాడి దగ్గర ఉండాలి. అప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా దాని నుంచి మీరు పైకి ఎదగడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. కానీ దాన్ని మళ్ళీ సెపరేట్గా నేర్చుకున్న మైండ్లో స్పేస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్స్కి మీరు లెక్చర్స్ ఇచ్చారా? పోలీస్ సెమినార్స్ ఇచ్చాను. పోలీస్ సెమినార్ అంటే ఏ కోణం నుంచి ఇచ్చారు వాళ్ళకి? ఇప్పుడు ఏంటంటే ఒక అబ్జెక్టివ్గా ఆల్రెడీ ఒక లోపల ఉన్న ఒక పర్టికులర్ సిస్టమ్ లోపల ఉన్న వాళ్ళు బయట నుంచి చూసుకోలేరు. నేను ఒక ఇంట్రెస్టెడ్ పర్సన్గా సబ్జెక్ట్ మ్యాటర్ మీద నాకు అవగాహన ఉంది కాబట్టి నేను బయట నుంచి ఐ గివ్ సమ్ వాట్ యు కాల్ ఒక అబ్జెక్టివ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. నేను అంతకుముందు ఒక ఎపిసోడ్లో నేరం దాంట్లో చెప్పాను దీని గురించి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో వాటి పక్కన పెడితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి విపరీతమైన ప్రాధాన్యత ఉన్న వరల్డ్ మంది వీడికి ఎంత తెలుసు అని చూడడం కంటే వీడి డిగ్రీలు ఏమిటని చూస్తారు. ముందు ఎంతవరకు చదువుకున్నా ఉంటారు. రామ్ గోపాల్ వర్మ బీటెక్, రాఘవేంద్రరావు బిఏ, ఎంత బాగుంది వినడానికి. కరెక్ట్. అది అక్కడ బ్లాక్ అండ్ వైట్ డేస్ నుంచి వచ్చింది. బ్లాక్ అండ్ వైట్ అంటే నేను సినిమాని చెప్పట్లేదు, దట్స్ ద హోల్ థింగ్. బిఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినమ్మా అంటే అందరూ అంటే అప్పుడు ఆ రోజుల్లో బిఏ, ఇప్పుడు బిఏ నాకు తెలియదు ఏంటో తెలియదు, ఐఎమ్ షూర్ ఇట్స్ దేర్ సమ్వేర్. రైట్. కానీ అదంతా కూడా ఏంటి, వాడికి ఉన్న నాలెడ్జ్ మనకు తెలియదు కాబట్టి ఆ డిగ్రీ ఇచ్చాడు కాబట్టి యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అడిగి ఉంది అదని. సో క్వాలిఫికేషన్ ఇస్ కరెక్ట్, ఎందుకంటే ఒక మినిమం ఆస్పెక్ట్ తనకు ఉంది, ఎవరో డిగ్రీ ఇచ్చారు, ఆ డిగ్రీ బట్టి మనం వీ విల్ టేక్ దట్ ఫర్ గ్రాంటెడ్. నేను మాట్లాడేది అసలు ఆ డిగ్రీకి వచ్చిన తన ఎడ్యుకేషన్ 3 ఏళ్ళు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా అనేది నేను చెప్తున్నాను. మీకు ఎప్పుడైనా గౌరవ డాక్టరేట్ ఇస్తే పుచ్చుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవార్డ్స్, ఈ ఆనరీ డాక్టరేట్స్ ఇలాంటివి నేను ఐ అబోర్ దెమ్. ఇట్స్ నాట్ అబౌట్ ఇచ్చుకుంటాం కాదు. అంటే పుచ్చుకుంటాం అది గోల్డ్ ఏమన్నా అంటే అమ్ముకోవడానికి వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. అవార్డ్స్ కూడా ఏదైనా అంటే అమ్ముకోవటం అంటే ఇది ఫిగరేటివ్గా చెప్తున్నాను, వాట్ ఎవర్. సో బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ అవార్డ్స్ బికాస్ ఒక అవుట్ సైడ్ బాడీకి మీ గురించి ఒక డెసిషన్ తీసుకుని ఓహో వీడంత వాడు అని ఇవ్వాల్సిన అర్హత వాళ్ళకు ఉందని నేను అనుకోను. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఇవాల్వ్ అవ్వాలంటే కంటెంట్ ఇవాల్వ్ అవ్వాలా, స్ట్రక్చర్ ఇవాల్వ్ అవ్వాలా, మెథడ్. ఇప్పుడు నేను నాకు జరిగిన ఇందాక ఎక్స్పీరియన్స్ 5 డాక్టర్లను అడిగినాను, వేరే వాళ్ళు కాదు, వాళ్ళు ఒక్కళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. ఇప్పుడు ఎనీ డాక్టర్ కెన్ మేక్ ఏ మిస్టేక్ డయాగ్నోసిస్. అంటే డాక్టర్లు ఎందుకు పని నేను చెప్పట్లేదు, పేషెంట్కి కూడా డాక్టర్గా ఉన్న నాలెడ్జ్లో జస్ట్ ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ గురించి ఇంటర్నెట్లోకి వెళ్తే 70% వచ్చేయడానికి ఛాన్స్ ఉంది.
దట్ డజంట్ మీన్ యూ కెన్ బికమ్ ఏ డాక్టర్. అది చెప్పట్లేదు నేను, ఇన్ఫర్మేషన్ వైజ్గా. మీరు ఒక్క ఇన్సిడెంట్ తోటే ఇంప్రెషన్ ఫామ్ చేసేసుకున్నారు. బట్ దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ద సిమిలారిటీ కదా, దట్ ఈస్ ద హోల్ పాయింట్. ఇప్పుడు ఇంటర్నెట్లో చూసి డాక్టర్ అవుతే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, క్వశ్చన్ అది కాదు. కానీ యావరేజ్ పర్సన్ కూడా ఇదే ఇంటర్నెట్ లేని రోజుల్లో ఇంపాసిబుల్. అది నాకు డాక్టర్ ఏం చెప్తే అదే చేయాలి. అప్పుడు నేను అదే ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తే ఇలాంటిది కేసులో చూడలేదంటే నేను రేపు ఎల్లుండి పోతానేమో నా ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే ఆయన ఎక్స్పర్ట్గా చూస్తున్నాను. ఇప్పుడు నేను 15 ఎక్స్పర్ట్లను ఒకలాగా పెట్టేసి నేను స్టడీ చేయొచ్చు. ఈయన చెప్పిన దానికి ఎక్కడ తేడా ఉంది, ఆయన చెప్పిన దానికి దీనికి తేడా ఉంది. ఇదని అట్లీస్ట్ మీకు కంపారిటివ్ ఆస్పెక్ట్లో మీకు ఇనఫ్ నాలెడ్జ్ రావడానికి ఆస్కారం ఉంది బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ టుడే, కమ్యూనికేషన్ టెక్నాలజీ. బట్ ఎక్కడో అక్కడ వీ నీడ్ అ మెజరింగ్ సిస్టమ్. మెజరింగ్ సిస్టమ్ ఐఎమ్ నాట్ సిజీ, అదే అంటున్నాను. ఇప్పుడు ఒక డిగ్రీ అనేది ఓకే, ఇది బిఏ, ఇది ఎంబీబీఎస్, లేకపోతే ఇతని క్వాలిఫికేషన్ ఉంది అని మీరు ధైర్యంగా మీ చెయ్యో మెడో ఇవ్వచ్చు తను కోయడానికి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అదొక క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ రావటానికి చేసిన మెథడ్ గురించి మాట్లాడుతున్నాను. అది ఎంత స్పీడ్గా చేయొచ్చు, ఎంత ఎఫెక్టివ్గా చేయొచ్చు. ఎందుకంటే నేను క్యాలిక్యులేటర్ వచ్చినప్పుడు కూడా చాలామంది అప్పుడు అనేవారు, ఎక్కాలు నేర్చుకోకపోతే కంప్లీట్గా క్యాలిక్యులేటర్ మీద డిపెండ్ అయిపోవాల్సి వస్తుంది, వీడికి చిన్న సింపుల్ థింగ్ కూడా చెప్పలేడంటే అని చెప్పేవారు. చాలా కరెక్ట్ చెప్పేవారు. అంటే అంత మార్క్ ఆల్రెడీ నా దగ్గర ఒక మెషిన్ ఉంది, నేనేం చేయకలేదు. మెషిన్స్ అని మనం ఇప్పుడు అప్పుడు ఏంటంటే బట్టలు ఉతికంటే వాషింగ్ మెషిన్ ఉంటే బట్టలు ఉతకడం మర్చిపోతాం అన్నట్టు ఉంది. టెక్నాలజీ అనేది మీకు సింప్లిఫై చేసి మీకు వేరే వాటికి టైం ఇస్తుంది, వేరే చేయడానికి. కానీ బ్రెయిన్ డల్ అయిపోతుంది మెషిన్స్ మీద డెవలప్ అవుతే. బ్రెయిన్ అనలిటికల్ పవర్ పెరుగుతుంది, ఎందుకంటే నాలెడ్జ్ మీకు అంత విపరీతంగా వస్తుంది కాబట్టి ఇట్ ఫోర్సెస్ ద బ్రెయిన్ టు స్టార్ట్ అనలైజింగ్ థింగ్స్. ఎందుకంటే మీకు ఇన్ని వ్యూ పాయింట్స్ వచ్చినప్పుడు వాటి కంపారిటివ్ ఆస్పెక్ట్లో మీ బ్రెయిన్ యాక్చువల్లీ ఇట్ విల్ బికమ్ మోర్ అనలిటికల్ అండ్ ఇట్ విల్ మేక్ యూ మోర్ ఇంటెలిజెంట్. మీరు చాలా క్యూరియస్ బై నేచర్, మీరు అన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు కాబట్టి మీకు అన్ని తెలిసే విషయాలు. కానీ మామూలుగా వదిలేస్తే ఒక వ్యవస్థ లేకుండా పిల్లలు ఎటు పడితే అటు పోవడం, టైం వేస్ట్ చేసుకోవడం, ఎనర్జీ వేస్ట్ చేయడం లాంటి ఒక ఆందోళన ఉంటుందా అని కరెక్ట్ కాదా? అంటే ఇప్పుడు ఊరికి టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ కూర్చొని పడి ఉంటారు అని దాంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ఆర్గ్యుమెంట్ అంటే ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ షాలో వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. అంటే మీకు ప్రతి దానికి ఫండమెంటల్స్ ఒక అబ్జెక్టివ్. ఎందుకు ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ 5 ఏళ్ళు ఎందుకు చదవాలి, ఇంజనీరింగ్లో మస్ట్ ఏమి నేర్చుకుంటున్నారు, ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏది ఖచ్చితంగా నేర్చుకోవాలని అనాలిసిస్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ బీయింగ్ డన్. నేను దాని గురించి మాట్లాడుతున్నాను. సో ఐడియలీ హౌ షుడ్ ఇట్ బి? ఓకే, ఇంటర్నెట్ని మించిన సిస్టమ్, మెథడాలజీ ఉండాలని చెప్పారు. ఇప్పుడు సపోజ్ ఒక డిగ్రీ మీకు రావాలి ఏదన్నా కారణంతో, ఎనీ డిగ్రీ, ఆ డిగ్రీకి సంబంధించి మీకు నాలెడ్జ్ వైజ్గా ఆల్రెడీ అవైలబుల్ సోర్సెస్ లైక్ ద ఇంటర్నెట్లో ఎంత వచ్చేస్తుంది. ఎప్పుడు మీరు కావాలంటే ఎగ్జామ్ రాస్తున్నట్టు ఒక క్వశ్చన్ రిలేటెడ్ నాకు తెలియదు కానీ ఇంటర్నెట్లో దొరుకుతుంది కదా, ఒక ఆథరైజ్డ్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ నాకు దొరుకుతుంది. అది కటక్ అనుకుంటే దాన్ని చేసి ఏది అక్కడ దొరకదో ఆ ఆస్పెక్ట్లోంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మళ్ళీ రీవిజిట్ చేయాలి. Because I am not an educationist, I am not a student, I am not a lecturer. But I can see it obviously not happening. Not happening. Yeah. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన ఏదో ఒక అమెరికన్ స్కూల్ ఏదో నాకు పేరు మర్చిపోయాను, దే ఓన్లీ హ్యావ్ ఐప్యాడ్స్, బుక్స్ ఉండవు, పుస్తకాలు ఉండవు. ఎందుకంటే ప్రతి పుస్తకం ఐప్యాడ్లో ఉంది. మళ్ళీ అక్కడ బెన్ అండ్ హాలర్ అన్న ఒక బుక్ అక్కడ పట్టుకుని అన్ని మోసుకుని స్కూల్ బుక్ తీసుకెళ్ళి అది పేజీలు ఆ బస్తాలు అది తీసే బదులు ఐప్యాడ్ సెల్ ఫోన్ ఉంది. నేను సెల్ ఫోన్లో నోట్స్ తీసుకుంటున్నాను నా మొబైల్ ఫోన్లో. లైక్ దట్ కాదు, అంత టెక్నాలజీ ఉంది. అప్పుడు మళ్ళీ బుక్ తెరిచి పెన్ తీసి రాసుకుని ఐ థింక్ దట్ షుడ్ బి ఫర్గాటన్. ఇన్ జనరల్ ఒక స్టడీ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ మెమరీ కెపాసిటీ, బ్రెయిన్ని బాగా సాగదీసే దాని తత్వం అది. ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ అమెరికన్ స్కూల్స్ అబ్రాడ్ ఈ స్పెల్ బీలు, మ్యాథ్ బీలు జరుగుతుంటాయి. అంటే కష్టమైన స్పెల్లింగ్స్ చెప్పగలగడం, అలాంటి ఒక నైపుణ్యం, ఇలాంటి వాటిల్లో ఇండియన్ స్టూడెంట్స్ సీమ్ టు ఫేర్ బెటర్ ప్రైమర్లీ బికాస్ మన వ్యవస్థలో మన థింకింగ్లోనే బాగా రుబ్బాలి, బాగా అంటే ఎంత ఎక్కువసేపు చదివితే అంత ఎక్కువ వంట పడుతుంది, ఇవన్నీ ఉన్నాయి. సో డూ యూ స్టిల్ డిసగ్రీ విత్ దట్? సి బేసిక్ పాయింట్ ఇండియా గురించి, అమెరికాలో ఇండియన్స్ గురించి ఉట్టి ఇండియాలో మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. సో నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేదు మీరు చెప్పిన దాని గురించి. మన ఇండియన్స్ అన్ని చోట్ల వ్యాపించేస్తున్నారు అని మనం అనుకుంటాం. అది పోలాండ్ వాళ్ళు అనుకుంటారు, జగస్క్లవేకుడు, అన్ని కంట్రీస్, ప్రతి కంట్రీ మాదే గొప్ప కంట్రీ అంటది. మోడీ గారు చూస్తున్నారు. నాకు తెలిసి అమెరికా తప్పిస్తే ప్రతి కంట్రీ అంటది అది మేమే గొప్ప దేశం అని, యూనో. సో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ నాకు ఇన్ఫర్మేషన్ లేదు, సో ఐ కాంట్ కమెంట్ అబౌట్ దట్ వాట్ యూఆర్ సీయింగ్. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక కల్చరల్ ఆస్పెక్ట్ బట్టి దాన్ని బట్టి ఒక పర్టికులర్ ఒక స్పెషల్ అట్రిబ్యూట్స్ అనేది చాలాసార్లు ఉంటాయి, యూనో.
ఆఫ్రికన్ నేషనల్స్ ఎక్కువ పరిగెట్టచ్చు, వాళ్ళ హీట్ కండిషను లేకపోతే వాళ్ళ బాడీలో ఉన్న జెనెటిక్ ఆస్పెక్ట్లో అవ్వచ్చు. కానీ అమెరికా అనేది ఒక పర్టిక్యులర్ రేస్ కాదు అది. అమెరికా ఈజ్ అ కాంబినేషన్ ఇన్ అ సిస్టమ్. అమెరికా ఈజ్ అ సిస్టమ్. ఇట్స్ నాట్ అబౌట్ అమెరికన్స్ అనేది ఏంటి, ఇండియన్స్ కూడా అమెరికన్స్ అవుతారు, ఆఫ్రికన్స్ కూడా అమెరికన్స్ అవ్వచ్చు, బికాస్ దే బిలాంగింగ్ టు అ సర్టన్ సిస్టమ్ థింగ్. యా. సో అప్పుడు ఒక పర్టిక్యులర్ దాంట్లో వాళ్ళు ఏమి ఇప్పుడు కాల్ సెంటర్ దాంట్లో రాత్రి పగలు కూర్చేసి వాళ్ళకి ఒక అబిలిటీ ఉంటుంది కాబట్టి చీప్గా వస్తారు కాబట్టి అమెరికా ఇప్పుడు కొన్న టెక్నాలజీలు అవుట్సోర్స్ చేయొచ్చు, మళ్ళీ వాళ్ళు కూడా అక్కడ కూర్చొని చేసుకోకుండా యూనో. సో ఇప్పుడు ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్స్ గాడ్జిలా $140-50 million సంబంధించిన స్పెషల్ ఎఫెక్ట్స్ బాంబేలో హైదరాబాద్లో కూడా అవుతాయి. ఎందుకంటే టెక్నాలజీలో ఎవరన్నా ఎక్కడన్నా షార్ట్ చేయొచ్చు అనే దాంట్లో చేయించడంలో ఒక ప్రాసెస్ థింక్ చేసిన నుంచి వచ్చింది. అప్పుడు మనం ఏంటి గాడ్జిలా ఎఫెక్ట్స్ ఇండియన్స్ చేశారు తెలుసా అని మనం అంటాం. అది మనకున్న బ్రెయిన్స్ అక్కడ అవుతాయి. ఆ ప్రాసెస్ అంటే మనకు గాడ్జిలా ఎఫెక్ట్స్ మనం చేస్తాం, మన బిగ్గెస్ట్ పిక్చర్స్ ఏమో మనమేమో ఇది ఏంటి కంబక్ తీసుకు ఇలాంటిది చేస్తాం. సో దేర్ ఇస్ అ డిస్కనెక్ట్ సమ్వేర్ ఇన్ హౌ వి లుక్ ఎట్ ఎవ్రీవేర్, నాట్ సమ్వేర్, ఇన్ హౌ వి లుక్ ఎట్ అవర్ సెల్ఫ్స్ ఆబ్జెక్టివ్లీ. అంటే అదే మనకి లేని దాన్ని మహా గొప్పవాళ్ళు అని మనం అనుకుంటాం. మీకు చాలా దేశభక్తి తక్కువ కదా. నాకు దేశం అనేది మీకు తెలియదు. నాకు నేను ఎక్కడ ఉంటే నాకు అదే ప్రపంచం. మీరు వాయిస్ అవుట్ చేస్తున్న మీ అభిప్రాయాల వల్ల ముందు మీరు మార్పు రావాలని కోరుకుంటున్నారా? ఈ అభిప్రాయాలు మొదటి నుంచి మీకు స్కూల్లో వెళ్తున్నప్పుడు? నాకు స్కూల్ డేస్ నాకు ఈ మార్కుల మీద ఎంఫసిస్ అనేది నాకు అప్పటి నుంచి ఉండేది. ఇది నా కాలేజ్లో ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆ టైంలోనే ఉండేది. అండ్ ఇప్పుడు అసలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అవసరం ఏంటి, దాన్ని ఎలాగ అసలు ఇప్పుడు రీవ్యామ్ చేయాలనేది నేను అంటే నాకు ఏమీ తెలియకుండా ఇంత లెస్ నాలెడ్జ్ ఉన్నోడిని కేవలం నా టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద కొడితే గంట చదివితే నాకు ఎంత ఇన్ఫర్మేషన్ రావడానికి ఛాన్స్ ఉందనేది మేబీ సమ్ 3-4 years నుంచే రియలైజ్ ఇట్. అప్పుడు నేనేం చేస్తున్నాను, నేను ఈ మధ్యన ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి నన్ను ఒక మాట్లాడటానికి పిలిచారు. ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ అసలు వాళ్ళు ఎంత లో నాలెడ్జ్ ఉంది. అంటే ఇప్పుడు నేను 89-90లో శివ తీసినప్పుడు అప్పుడేం ఇంటర్నెట్ లేదు, అమెరికన్ సినిమాటోగ్రఫర్ ఒక మ్యాగజైన్ ఉండేది, దాన్ని చదివి నేను ఎంతో స్టడీ క్యాము ఇది నేర్చుకోవడానికి ట్రై చేసేవాడిని, ఏమీ లేదు కాబట్టి. ఇప్పుడు 2014లో మొత్తం వరల్డ్ ఈజ్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ అనే రోజుల్లో వాళ్ళకి 90లో నాకు తెలిసినంత కూడా తెలియదు. 1990లో దానికి కారణం ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఉండటం వల్ల. ఇన్స్టిట్యూట్ లేకుండా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇవన్నీ మర్చిపోండి, ఇంటర్నెట్లో చూడండి లేటెస్ట్ మోస్ట్ అడ్వాన్స్ ఫిల్మ్ మేకింగ్ ఏం వస్తున్నాయి, వాటిని చూసి వాటిని ఎలా తీస్తున్నారు అనేది ఇంటర్నెట్ కెన్ టీచ్ అబౌట్ ఫిల్మ్స్ మోర్ దెన్ ఎనీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఐ థింక్ యూ మేక్ అ లాట్ ఆఫ్ సెన్స్ దేర్ బికాస్ రియల్ వరల్డ్ కి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కి దేర్ ఇస్ అ హ్యూజ్ డిస్కనెక్షన్. పీపుల్ ఆర్ నాట్ ఇవాల్వింగ్ యాజ్ కంప్లీట్. అంటే సంపూర్ణమైన ఎప్పుడన్నా నేను ఫ్యామిలీస్ ఆ పిల్లల్ని స్కూల్కి పంపిస్తా ఉంటే నాకు జాలేస్తుంది చూసి. వాళ్ళు మొత్తం టైం అంతా వేస్ట్ చేస్తాను. 1 year నుంచి 18 years వరకు Ayn Rand, she wrote an article in a book called The Anti-Industrial Revolution. So దాంట్లో she wrote a chapter called Comprachos. Comprachos అంటే they were a tribe who used to stunt people. అంటే వాళ్ళని లావుగా చేసి సన్నగా చేసి బాటిల్లో పెట్టి ఇది పెట్టి సో సర్కస్లో ఒక ఫ్రీక్స్ అయిపోతారు వాళ్ళని చూసి వచ్చిన వాళ్ళు నవ్వటానికి దానికి. Ayn Rand ఏమందంటే మోడర్న్ డే కంపారిజన్స్ దే డోంట్ డూ దట్, దే జస్ట్ స్టంట్ మైండ్స్. పేరెంట్స్ టీచర్స్ కూడా ఆ పిల్లల మైండ్స్ని స్టంట్ చేసేస్తారు. వాళ్ళకున్న ఓల్డ్ ట్రెడిషనల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు ఎదుగుదల ఉండే చోట ఎదగనివ్వకుండా దాన్ని తప్పించేసి ఆపేసి నువ్వు కింద మీద పెట్టేసి వాళ్ళ ఆలోచన విధానాన్ని పెరిగి పెద్ద వాళ్ళు డంబ్ అవ్వడానికి ముఖ్యంగా పేరెంట్స్ విద్యా వ్యవస్థల కారణం. చాలా ఘాటైన స్టేట్మెంట్ ఇది రికార్డ్ అయిపోయింది. చాలా మంది టీచర్లు చూస్తున్నారు, ప్రిన్సిపల్స్ కూడా చూస్తున్నారు. And I'll prefer them to see it so that they can think for themselves what they are doing with the children. Abdul Kalam garu annaru kada children are the future of the country ani. Of course children are the future of anything because adults will die ganake children are the future, which is obvious. Ram Gopal Verma concept school ala evana pedtara eppudaina? I'm going to start now. Really? Yeah. Na idea na? Me idea kada already nenu it's in the making. Nijangane because inta balamaina think this will teach both thinking and filmmaking, but primarily thinking. So 1 year to 18 years varaku pillalu em cheyalani మీ అభిప్రాయం? What do you think, how do you think they should spend their time? If they kids should be in See, school, the point is that the kid should be by himself a school. Na point adi, but because the technology will allow that today.
తనకున్న ఇంట్రెస్ట్ ఆస్పెక్ట్ ఒక పేరెంట్ డిసైడ్ చేసి టు టీచ్ హిమ్ జస్ట్ టు గోయింగ్ టు ద ఇంటర్నెట్ టు చెక్ ఫర్ దట్. How many people have access to all this? మన దేశంలో ఇంటర్నెట్ ఎవ్రీబడి హ్యాస్. మనం అనుకుంటాం ఎంతమందికి లేదు ఉంది అని. కానీ ఉన్నోళ్ళు ఇప్పుడు నేను మొన్న కదా ఒక 4 days బ్యాక్ నేను కార్లో వస్తా ఉంటే ఒక జంక్షన్ దగ్గర ఒక బెచ్చగాడు బెగ్గర్ ఆడు ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆడు చేసి ఆడు చేయి పెట్టి ఇంకా ఆడు ఫోన్లో మాట్లాడుతున్నాడు. సో సెల్ ఫోన్ క్యాన్ రీచ్ ఎ బెగర్. దట్ ఈస్ వేర్ వీఆర్ అండ్ ఆబ్వియస్లీ ఇట్ వికమ్ చీపర్ అండ్ చీపర్ అండ్ చీపర్. అండ్ ఓకే మనం ఇప్పుడు 50% ఉందనుకుందాం, 40% ఉందనుకున్నాం. ఎడ్యుకేషన్ కూడా అక్కడే ఉంది కదా. మనం ఏదో రిమోట్ విలేజ్లో ఇది లేని చోట గురించి మనం మాట్లాడట్లా, మోడర్న్ కాలేజ్ గురించి మాట్లాడతాం. I can give you one good reason, a lighter vein, why people should have study, get degrees. అబ్బాయిలు అయితే వచ్చే డిగ్రీని బట్టి కట్నం ఎక్కువ వస్తుంది. అమ్మాయిలు అయితే డిగ్రీలు పెరుగుతున్న కొట్టి కట్నం తక్కువ ఇవ్వాలి. కాబట్టి అందుకే దట్స్ ద ఓన్లీ రీజన్ ఐ సీ వై పీపుల్ షుడ్ స్టడీ. సోషల్ ఈవిల్ని ప్రమోట్ చేయడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి అంటున్నారు మీరు. నేను అంటున్నాను, అది అర్థమైంది. సో సమ్మింగ్ అప్ వాట్ యువర్ ట్రైంగ్ టు సే, విద్యా వ్యవస్థలో చాలా లొసుగులున్న మాట ఒప్పుకుంటున్నారు. చాలా పూర్ ప్రోడక్ట్స్ బయటకు వస్తున్నాయి యూనివర్సిటీస్. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒక క్లాస్ రూమ్లో, ఒక స్కూల్లో, కాలేజ్లో పెట్టి వాళ్ళందరికీ మోసగా నేర్పడం అనేది ఐ ఫీల్ ఇట్స్ వెరీ అవుట్డేటెడ్ థాట్ ప్రాసెస్. ఎవ్రీ house can be a school. Every child can be a teacher for himself with the help of internet. My favorite subject ento? My favorite subject, I get a lot of things in film equipment gaani lepote I see major events which are happening across the world. ISIS taking over Iraq avachu, like I mean that will come in a very social history in terms of what's happening. And psychological aspects I study a lot. And I study a lot of modern day philosophers and thinkers. That's what you read up now. What was your favorite subject when you were in school? In school? I'm sure you hated moral science. Yeah. I think in school I probably was definitely interested in history. Yeah, because I always look at larger than life figures. History, I used to hate maths. Ippudu nenu concrete mixture anta engineering lo most simplest thing untadi. కాంక్రీట్ ఆస్పెక్ట్ ఆఫ్ స్లాబ్ ఎలా వేయాలి లేకపోతే ఇలాంటివి అని. నేను 4 years అది అలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేక ఫెయిల్ అయ్యాను. నేను ఒక ర్యాండమ్ అసలు ఆ సబ్జెక్ట్ ఏంటని మన ఇంటర్నెట్లో టైప్ చేసి నౌ ఐ హ్యావ్ మోర్ నాలెడ్జ్ దెన్ 4 years బ్యాక్. ఐ మీన్ ఆఫ్టర్ 4 years వాట్ ఐ హ్యాడ్. ఎందుకంటే ఇప్పుడు నా ఇంట్రెస్ట్ ఆస్పెక్ట్లో ఒక ఫ్రేజ్లో ఎలా పెట్టారు దాన్ని బట్టి నాకు వస్తుంది. అప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ చదువు, లేకపోతే నీ మార్కులు రాకపోతే మన నాశనం అయిపోతావు, నీ ఉద్యోగం రాకపోతే నీకు పెళ్లి చేసుకుని నీ పిల్లల్ని చదివించలేవు, ఇలాంటి భయాలు ఇన్సెక్యూరిటీతో ఎడ్యుకేషన్ నేర్పించడానికి నీకు ఇంట్రెస్ట్ కలిగించడానికి ఉన్న చాలా ఫండమెంటల్ తేడా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఇంత బలమైన అభిప్రాయాలు అన్ని అంశాలపై ఉన్న మీరు, క్లారిటీ ఉన్న మీరు యాక్టివ్గా ఎందుకు ఎప్పుడు చేయరేమి? అంటే మీ పరిధిలో మీరు చేసుకుంటున్నారు ప్రపంచంలో. ఒక రెవల్యూషన్ తీసుకురావడం నాట్ జస్ట్ at the thought level. But you see, I am not into social welfare. I am making an observation and I am speaking out in a context because I like talking about it. అంతేగాని దీని మూలాన ఒక మూమెంట్ చేసేయాలి, అది చేసేయాలి అన్న ఆలోచన. ఎందుకంటే ఐఎమ్ టూ బిజీ ఇన్ మేకింగ్ ఫిల్మ్స్, వాచింగ్ బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ నా లిస్నింగ్ టు మ్యూజిక్. నా ఆనందాన్ని నేను ఎప్పుడు వదులుకోను. నా మాటలని ఎవరికైనా అర్థమయ్యి వాళ్ళు చేసుకుంటే గుడ్ ఫర్ దెమ్. దట్స్ నాట్ మై ఇంటెన్షన్. Like I said, I'm a very, very, very selfish person. సరస్వతి దేవి మీకు వచ్చి కటాక్షించి వరం కోరుకోనంటే ఏమడుగుతారు? సరస్వతి దేవి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సరస్వతి ఈజ్ ఎ బ్యాడ్ గాడెస్. ఐ థింక్ మనం ఇప్పుడు ఎపిసోడ్లు కూడా చెప్పాను. ఎందుకంటే ఇంత ఇల్లిటరసీ ఉన్న దేశానికి ఎడ్యుకేషన్ గాడెస్ అయ్యి ఇంకా అన్ఎడ్యుకేషన్ అంత ఉందంటే ఐ డోంట్ థింక్ షీ నోస్ మచ్ అబౌట్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ లేని వాళ్ళు నాకు కటాక్షించడం అనేది నేను కనెక్ట్ అవ్వను. ఐ థింక్ ఐ నో ఐఎమ్ మోర్ ఎడ్యుకేటెడ్ దెన్ సరస్వతి. Oh my God. Yeah, obviously. Do you realize what you're saying? Yeah, I said that. It's a very big statement మీరు చేసింది. But I do feel that. You do feel. ఎందుకంటే మీరు కావాలంటే సరస్వతి దేని పిల్లల డిబేట్కి మనం మాట్లాడదాం. తప్పకుండా. Yeah. నెక్స్ట్ ఎపిసోడ్లో రాముయిజం, రాము వర్సెస్ సరస్వతి దేవి. Yeah. I understand where you're coming from. మీరు చాలా క్యాజువల్గా చేసేసిన స్టేట్మెంట్ అయినా దట్ ఎనీ కాన్సెప్ట్ విచ్ ఇస్ నాట్ రెలవెంట్ టు మోడర్న్ టైమ్స్ యూ డోంట్ అప్రూవ్ ఆఫ్. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు నా స్కూల్ టీచర్స్, నా కాలేజ్ లెక్చరర్స్, ఇలాంటి రకాల సరస్వతి దేవి నోటి నుంచి ఒక ఎడ్యుకేటివ్ ఒక గుళిక కూడా నా లైఫ్లో నేను ఎప్పుడు వినలేదు. సో ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ ఇట్ మీన్స్.
విద్యకి గాడెస్ అంటే ఏంటి నాకు తెలియదు. సో సరస్వతీదేవి ఈ టీచర్స్ని లెక్చరర్స్ని సృష్టించింది అని మనం ఒక నిమిషం అనుకుంటే వాళ్ళకి సరస్వతీదేవికి ఏమీ లేదు. ఒక బ్యాడ్ టీచర్ ఉంటాడు, గుడ్ టీచర్ ఉంటాడు, ఒకటి ఏమీ తెలియని టీచర్ ఉంటాడు. సో ఏమీ తెలియని టీచర్ని సరస్వతీదేవి ఎందుకు క్రియేట్ చేసింది? ఆ పవర్ తనలో లేనప్పుడు గాడెస్ ఎట్లా అవుతుంది? ఫండమెంటల్గా వెళ్ళిపోతారు అక్కడికి. ఫర్గివ్ మీ రామగోపాల్ వర్మ గారు, కొంచెం మీరు ఆరోగెంట్గా మాట్లాడుతుంటే అనిపిస్తుంది. ఒకటి సరస్వతీదేవిని కంటే మీకు ఎక్కువ తెలుసు అంటాం, రెండోది కోట్ల మంది పిల్లల్ని విద్యా వ్యవస్థపై నమ్మకం పెట్టి పంపిస్తున్నారు. పేరెంట్స్ మూర్ఖుల, విద్య అభ్యసించేవాడు స్టూడెంట్స్ మూర్ఖుల, టీచర్లు ప్రిన్సిపల్స్ మూర్ఖుల? ఇప్పుడు రెండు డిఫరెంట్ పాయింట్స్ అండి. ఇక్కడ ఫస్ట్ యారగెంట్గా కనిపిస్తున్నారంటే యారగెన్స్కి మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అర్థం చేసుకుంది, నేను అబ్జర్వ్ చేసింది, దానికి నేను చెప్పిన దానికి మీరు ఆన్సర్ ఇవ్వగలిగితే దిస్ ఈజ్ ఏ అబ్జర్వేషన్ అండ్ మేకింగ్ కమెంట్ ఆన్ ద అబ్జర్వేషన్ అండ్ ఫర్ యూ టు ఇందులో ఏం తప్పు మీరు అనుకుంటుంది కరెక్ట్ కాదు, ఈ రీజన్ మూలన ఆ రీజన్ మూలన అని చెప్తే అది ఉంది. కానీ యారగెన్స్ అనేది యూజ్లెస్, మీనింగ్లెస్ వర్డ్. అది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వాళ్ళు మూర్ఖులు అని క్వశ్చన్ కదా. ఎప్పుడైనా మనం దానికి మోసలో పడిపోయి అలా వెళ్ళిపోతూ ఉంటాం, అసలు దాని గురించి ప్రశ్నించాం. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒక సిస్టమ్ క్రియేట్ అయింది, ఏం ఆలోచించకుండా దాంట్లో వెళ్ళిపోవాలి. దట్ ఈస్ హౌ ఇందాక నేను చెప్పింది స్టంట్ చేసేస్తారు, విచ్ ఇస్ లైక్ ఆండ్రాయిడ్ కంప్రాచ్యూస్ థియరీ. ఓకే, దానికి ఎగెయిన్స్ట్గా దాంట్లో దూరం నుంచి వెళ్ళి దాన్ని స్టడీ చేసి ఈ పర్టిక్యులర్ టైంకి ఇది రిలవెంటా కాదా అని దానికి నేను చాలా చాలా ఉదాహరణ ఇస్తూ వచ్చాను. మూర్ఖులు క్వశ్చన్ కాదు, అది ఒక బ్లింకర్స్ వేసుకుని అలా వెళ్ళిపోతున్నారు. ఆ బ్లింకర్స్ ఒకసారి తీసి పక్కన వెనకాల ముందు పైన ఏముంది అని చూసి మళ్ళీ రీమ్యాప్ చేయాలి రోడ్ అనేది నా సజెషన్. అది సో అప్పుడు మీరు ఫోకస్గా వెళ్ళిపోతున్నప్పుడు అది మీ తప్పు కాదు, అది కరెక్ట్ కాదని అంటలేదు. బట్ యూ షుడ్ టేక్ ఎ పాజ్ అండ్ రీలుక్ ఎట్ వాట్స్ హ్యాపెనింగ్. కరేజ్ థాట్ కూడా రాదు కదా. ఇప్పుడు మనం ఆది మానవ స్టేజ్ ఇక్కడికి వచ్చాం కదా. స్కూల్ అనేది లేకుండా పిల్లలు అడవిలోనే ఎక్కడో తిరుగుతున్న చోట నుంచి వాళ్ళని ఒక చోట పెట్టి నర్సరీ స్కూల్ పెట్టి అది ఇది నేర్పించి వాళ్ళని చేసాం కదా. ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. అదే ప్రోగ్రెస్లో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది, కానీ మొత్తం తీసేయాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు ఇవాల్వ్. ఇప్పుడు నా దగ్గరికి చాలామంది ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి నా దగ్గర నేర్చుకోవాలని వస్తూ ఉంటారు. ఇండస్ట్రీకి చాలామంది వస్తారు. సో అసిస్టెంట్ డైరెక్టర్గా ఏమీ నేర్చుకోలేరు ఎవరు, ఎందుకు అసిస్టెంట్ డైరెక్టర్ అనేది లేబర్ పని. అది అప్పుడు నేను ఏం చెప్తాను వాళ్ళకి, నీకు ఆల్రెడీ ఒక ఇంప్రెషన్ ఉంది. ఎవరన్నా నేర్చుకోవటానికి వస్తే ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ లాగా దగ్గర నేర్చుకుంటానని రాడువాడు. రామ్ గోపాల్ కన్నా బెటర్ అనుకుంటేనే వస్తాడు ఇండస్ట్రీలోకి. అవును, ఆల్రెడీ తన ఫిక్సేషన్ ఉన్నప్పుడు ఇక్కడ నేర్చుకునేది ఏమి ఉండదు. కాకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలి, ఏదో ఇన్స్టిట్యూట్కి వెళ్తే మనకేదో వచ్చి అనుకుంటారా, లేకపోతే నిజంగా వస్తుందని తను అనిపించి వస్తాడు. దానికి నేనేం చెప్తున్నాను, నువ్వు షార్ట్ ఫిల్మ్ తీసేయి, బ్యాడ్గా తీసిన తర్వాత ఎవరో చెప్తారు, లేకపోతే నువ్వే తెలుసుకుంటావు, మళ్ళీ ఇంకోటి. సో ఎడ్యుకేషన్ అనేది నువ్వే అయిపోవాలి. నీకు నువ్వే డైరెక్టర్, నీకు నువ్వే అసిస్టెంట్ డైరెక్టర్, అంతేగాని వేరే వాడి దగ్గర చేరి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్తారు మీరు అని చెప్తాను నేను. అది ఇప్పుడు నేను ఎన్టీఎఫ్ఐ ఇది పెట్టి ఇక్కడ లో బడ్జెట్ లేకపోతే ఆక్షన్ మెథడ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఇలాంటివి చేసిన వలన ఆటోమేటిక్గా మొత్తం డీసెంట్రలైజ్ అయిపోయి ఒక ఇన్స్టిట్యూషన్ అనే థింకింగ్, మన అందరం కలిసి ఇన్స్టిట్యూట్లో ఇలా ఆలోచించాలి, అందరం కలిసి ఇన్స్టిట్యూట్ పేరు నిలబెట్టాలి, జెండా పైకి ఎగరేయాలి అనేది ఎవరి జెండా వాళ్ళు ఎగరేసుకోవాలి. కానీ ఒక ఇన్స్టిట్యూషన్ జెండా అనేది రిడెండెంట్. అది నేను చెప్పేది. ఫ్యాడ్ ఉంటుంది, ట్రెండ్ ఉంటుంది, ఫ్యాషన్ ఉంటుంది. ఇవన్నీ ఫ్యాడ్స్గా పనికొస్తాయి ఐడియాస్, ఈ గిమిక్లు. కానీ దిస్ ఈజ్ ప్యూర్ థాట్. గిమిక్ అనేది ఏంటి, మీరు ఒక స్టంట్ చేసిన ఎఫెక్ట్ కింద వస్తున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ఉంది. అది నేనేం చెప్తున్నాను, 2 బయర్లు ఉండేపోతే 2000 బయర్లు ఎందుకు ఉండకూడదని థాట్లో వచ్చింది. అది ఆల్రెడీ వర్కౌట్ అవుతుంది. అదొక మెథడ్ అదొక పర్టికులర్ ఆస్పెక్టు. వరల్డ్లో ఎన్నో ఫ్యాక్టర్స్ మీద ఎన్నెన్నో ఉంటాయి. మీకు ఒక డెస్టినేషన్ ఉంటుంది, దాన్ని చేరుకోవడానికి రకరకాల మార్గాలు ఉండొచ్చు. మీ సెన్సిబిలిటీ బట్టి, మీకు అవసరం బట్టి, మీ తాహుత్ బట్టి, కేపబిలిటీ బట్టి మీరు ఒక్కొక్క మార్గం మీరు ఎన్నుకుంటారు. ఇక్కడ నుంచి మీరు అబీట్స్ వెళ్ళాలంటే ఒకవేళ మీరు కార్లో వెళ్ళొచ్చు, స్కూటర్ మీద వెళ్ళొచ్చు, జీప్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, నడిచి వెళ్ళొచ్చు. అన్నీ దే విల్ టేక్ యూ దర్. సో మార్గాలు మీరు ఎన్నుకున్న వెహికల్స్ చేంజ్ అవుతాయి, డెస్టినేషన్ మాత్రం అదే ఉంటుంది. సో అప్పుడు ఇప్పుడున్న మనకున్న అవైలబుల్ టెక్నాలజీలో నా డెస్టినేషన్ రీచ్ అవడానికి ఫాస్టెస్ట్ మోస్ట్ ఎఫెక్టివ్ వే ఏంటి, అది పాత పద్ధతి. ఒకే అదే వెహికల్, అదే రోడ్డు ఉంది, వేరే రోడ్లు, వేరే వెహికల్స్ చూడకపోవటం అనేది ప్రోగ్రెస్ని ఆపటం. అది నా బేసిక్ పాయింట్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిన వెంటనే ఫిష్ మార్కెట్ లాగా
1వ ర్యాంకు 3వ ర్యాంకు 5వ ర్యాంకు 9వ ర్యాంకు అని ప్రకటనలు వస్తూ ఉంటాయి. వాళ్ళందరినీ చూసి తల్లిదండ్రులు మురిసి ముక్కలైపోతూ ఉంటారు. మా వాడు ఫస్ట్ వచ్చాడు, ఎంసెట్ ఫస్ట్. ఇన్స్టిట్యూట్లు కూడా అలా మొత్తుకుంటూ ఉంటాయి. వాట్ యూ ఫీల్ అబౌట్ దెమ్? ఇప్పుడు తల్లిదండ్రులు అనేది నాకు ఎందుకంటే వాళ్ళు మోస్ట్ తల్లిదండ్రులు వాళ్ళు పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ తిని లేచి లంచ్ తిని తర్వాత రాత్రి నిద్రపోతారు. వాళ్ళ జీవితంలో ఇంకేమీ జరగదు మోస్ట్ ఆఫ్ దెమ్కి. అప్పుడు వాళ్ళకున్న ఒకే ఒక్క హై ఏంటంటే నా కొడుకు ఎంసెట్ వచ్చేసింది, లేకపోతే పెళ్లి కుదిరిపోయింది, లేకపోతే నా కొడుకు పిల్లడు పుట్టాడు, ఇలాంటి రకాల హ్యాపీనెస్లో వాళ్ళు బతుకుతారు. సో వాళ్ళ గురించి అసలు నేను ఆలోచించలేను. స్టూడెంట్స్ గురించి కొంచెం స్టూడెంట్స్ ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్లో నాలాంటి ఉంటాడు, మీలాంటి ఎవరిలాంటి ఉంటాడు, కానీ వాడు ఇంకా స్టేజ్కి రాలేదు కాబట్టి నాకు తెలియదు. కానీ నా మెయిన్ థింగ్ ఆ స్టూడెంట్స్ కోసం. ఎందుకంటే నా స్టూడెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీ పేరెంట్స్ టీచర్స్ మీ మైండ్ స్టంట్ చేస్తున్నారు. యూ షుడ్ రియలైజ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ మీరే నేర్చుకోవాలి, కానీ ఇంకోళ్ళ నుంచి నేర్చుకోకూడదు అని చెప్తారు. మీకు మీరే నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పాత పద్ధతుల్లో మీ మనస్సుని ఎదగకుండా చేస్తారు. మీ కొత్త పద్ధతుల్ని మాత్రం మీ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు. అందుకే డాక్టర్ చదువు చదివి నియోనేటాలజీ అనే ఒక సూపర్ స్పెషాలిటీలోకి వెళ్ళి కరెక్ట్ షీ ఇస్ కంప్లీట్లీ టేకెన్ టు అకాడమిక్స్. యు హాడ్ నో అబ్జెక్షన్ దెన్? నాకు నేను ఎప్పుడు ఎవరికి చెప్పను ఇది చెయ్యొద్దని. అబ్జర్వేషన్ చెప్పి నేను వదిలేస్తాను, కానీ నేను ఎవరిని ఫోర్స్ చేయను. నాకు ఉద్దేశం కూడా లేదు. సో ఒకవేళ రివైండ్ చేసి మీ చైల్డ్హుడ్ మీ చదువుకునే రోజుల్ని అండూ చేయడానికి ఏమైనా ఆప్షన్ ఇస్తే ఏం చేస్తారు? నేను అండూ చేయను. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు నేను చదవలేదు. నేను గ్యాంగ్ ఫైట్స్లో రౌడీల మనస్తత్వాలు, క్రిమినల్స్ మనస్తత్వాలు నేర్చుకున్నాను విజయవాడలో. చదివి నాకు డైరెక్ట్ అమ్మాయిలు లైన్ వేయటం నేర్చుకున్నాను. అమ్మాయిలను చూసి ఏంటి అసలు నిజమైన ఆనందాలు ఏంటి అనేది నేను చాలా మటుకు విజయవాడలో నేర్చుకున్నాను. అంతవరకు అయితే మరి అందరు కాలేజ్కి వెళ్ళొచ్చు కదా, విద్య వాళ్ళు ఎక్కడికైనా దేకిన. అది పాయింట్ ఏంటంటే మీకు టోటల్గా లైఫ్లో ఉండే ఆనందాలు అనుభవించడానికి సెపరేట్ ఆస్పెక్ట్, మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకుంటాం సెపరేట్ ఆస్పెక్ట్. మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకుంటాంలో ఇప్పుడు కొన్ని ఆస్పెక్ట్స్ గురించి నేను హైలైట్ చేస్తాను అంతే.